తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? కొత్త సారథి నియామకంపై స్పష్టత ఇప్పట్లో వస్తుందా? పార్టీ చీఫ్ పోస్ట్ కోసం పాత కొత్త నేతల మధ్య పోటీ నెలకొందా? ఈటెల రాజేందర్ మాటల వెనుక మర్మమేంటి? రాజాసింగ్ వ్యాఖ్యల్లో ఆశ్చర్యమేంటి? తెలంగాణ బీజేపీలో కొత్త పాత వివాదం రాజుకుంది. రాష్ట్ర కాషాయ పార్టీ సారథిగా ప్రస్తుతం కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో మరోమారు ఛాన్స్ దక్కించుకున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి స్థానంలో కొత్త వారిని నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. పాత వారికే పార్టీ పగ్గాలు అప్పగించాలని ఓ వర్గం డిమాండ్ చేస్తుంటే మరో వర్గం నేతలు సామర్థ్యాన్ని స్థాయిని బట్టి పార్టీ అధిష్టానం పదవులిస్తుందని అంటున్నారు. భిన్నాభిప్రాయాలతో రాష్ట్రంలో బీజేపీ కొత్త పాత అంటూ రెండు గ్రూపులుగా చీలిపోయినట్లుగా కనిపిస్తోందని కాషాయ దళంలోనే చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీలో కీలక నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కిన క్రమంలో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు మెదక్ ఎంపీ రఘునందన్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పాలమూరు ఎంపీ డీకే అరుణ్ కూడా పార్టీ చీఫ్ పోస్టు కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి తాము సైతం రేసులో ఉన్నామని చెబుతూ ఉండడంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఇంకోవైపు సంఘ్ పరివారలో పనిచేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డిని స్టేట్ ప్రెసిడెంట్ పోస్టులో పెట్టించాలని ఓ కేంద్ర మంత్రి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి పరిషత్తులో పనిచేసిన మనోహర్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన బండారు దత్తాత్రేయ, డాక్టర్ కె లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్లు పార్టీ రాష్ట్ర కార్యవర్గాల్లో కీలక పాత్ర పోషించారు. మనోహర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి, కాసం వెంకటేశ్వర్లు లాంటి నేతలు రాష్ట్ర పార్టీ బాధ్యతల కోసం గట్టి లాబింగ్ చేస్తున్నారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతల మధ్య పాత కొత్త నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. రాజకీయ పార్టీకి సంపూర్ణ విజయం దక్కాలంటే కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు అవసరం అంటున్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. పార్టీలో పాత కొత్త నాయకులలో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదన్న కామెంట్స్ ఇప్పుడు కాషాయ దళంలో కాకరేపుతున్నాయి. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింట్ అన్నట్లుగా ఈటెల బీజేపీ చీఫ్ పోస్ట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పకుండా పాతగున్న నాయకులు కావచ్చు, కొత్తగున్న నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఇవాళ ఎవరికి తక్కువ కాకుండా అందరినీ సమన్వయం చేస్తూ ముందుకు పోతుంది భారతీయ జనతా పార్టీ. ఒక పార్టీ కొత్తగా ఎదగాలంటే, ఒక పార్టీ అధికారం రావాలంటే తప్పకుండా కొత్త శక్తి, కొత్త నీరు యాడ్ కావాల్సిందే, కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు రావాల్సిందే. లేకపోతే సంపూర్ణ విజయం రాదు, మీకు తెలుసు. ఇలా ఈటెల రాజేందర్ మాట్లాడిన కొద్ది గంటల్లోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దేశం, ధర్మం, భక్తి ఉన్న నేతకి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని సంచలన కామెంట్లు చేశారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతోని చర్చ చేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి? అగ్రెసివ్గా దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయి అట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరోవైపు మెదక్ ఎంపీ రఘునందన్ కూడా మరో రకంగా రియాక్ట్ అయ్యారు. కొత్తగా వచ్చిన నేతలకు పదవులు రావద్దనేది ఏమీ లేదన్న ఆయన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు సీఎం పదవి దక్కిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీలో చేరినప్పటి నుంచి సామర్థ్యాన్ని, స్థాయిని బట్టి అధిష్టానం పదవులు ఇస్తుందన్నారు రఘునందన్ రావు. అధ్యక్షుడు కావడానికి కేంద్ర నాయకత్వానికి పూర్తి విశ్వాసం, పూర్తి అవగాహన ఉంది. రాష్ట్రం మీద కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని మీరు చెప్పినటువంటి పేర్లలో ఉన్న అందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే కాబట్టి ఖచ్చితంగా వింటారు. అట్లా కొత్తగా వచ్చిన వాళ్ళకు పదవులు రావనుకుంటే అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ గారు అస్సాంకి ముఖ్యమంత్రి కాకపోదురు. అట్లా అనేక మంది కార్యకర్తలకి అనేక చోట్లలో వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి వారి అవసరాలకు ఉన్నటువంటి స్థాయిలలో వారిని పార్టీ అకామిడేట్ చేస్తున్నా. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇష్యూ టు బి డిబేటెడ్ బై ద సెంట్రల్ పార్టీ. తెలంగాణ బీజేపీలో పాత కొత్త నేతల మధ్య రాజుకున్న వివాదం ఎక్కడికి దారి తీస్తుందోనన్న చర్చ పార్టీలో వాడివేడిగా జరుగుతోంది. ఈ నెల చివరి నాటికి పార్టీ కొత్త సారథిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.